గవర్నమెంట్ ఒక వాలంటీర్స్ కావాలి అని అడిగింది సార్. వాలంటీర్స్ కావాలి అని అడిగింది. పంజాబ్లో అసలు వాలంటీర్స్ లక్షల్లో వచ్చారు సార్. అంటే మేము యుద్ధానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాము, అయితే వాళ్ళని యుద్ధానికి పంపించడానికి పిలవలేదు గవర్నమెంట్. ఏదో సరఫరా అందించడానికి పనికొస్తారు, సివిల్ డిఫెన్స్కి పనికొస్తారు అన్నట్టుగా వాలంటీర్స్ని పిలిస్తే లక్షల్లో వచ్చారు. హైలీ ఎడ్యుకేటెడ్ వచ్చారు, వెల్దీ వచ్చారు, రిచ్ పీపుల్ వచ్చారు. సో ఆ స్పిరిట్ ఆఫ్ నేషనలిజం మన కంట్రీలో చాలా ఖచ్చితంగా ఉంది. అంటే నా ఆర్మీ స్ట్రెంగ్త్ 14 lakhs కాదండి, నా ఆర్మీ స్ట్రెంగ్త్ 50 crores. ఎందుకంటే ప్రతి భారత పౌరుడు యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక దేశం ఇలాగుంటే పాకిస్తాన్ ఏముంది సార్? అమెరికా, చైనా కలిసి మన మీదకి వచ్చినా వాళ్ళు మనల్ని టచ్ కూడా చేయలేరు సార్. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ రెడీ టు ఫైట్ ఫర్ ది కంట్రీ. కరెక్ట్. పాకిస్తాన్లో సోల్జర్ ఈజ్ నాట్ రెడీ టు ఫైట్ ఫర్ ది కంట్రీ. ఇంక వాడు ఏం యుద్ధం గెలుస్తాడు సార్? సో మనం అసలు భయపడాల్సిన అవసరమే లేదు. అందుకే చెప్తారు కదా, అవసరం వస్తే ప్రతి ఇంటి నుంచి ఒకడు వెళ్తాడు. అది మన దేశ గౌరవం కాబట్టి ప్రతి ఇంట్లోంచి ఒక మగవాడు వెళ్తాడు. అవసరమైతే లేడీస్ కూడా వస్తారు అన్న క్లారిటీ మన దేశంలో ఉంది. ఆ క్లారిటీ పాకిస్తాన్లో లేదండి.